ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రకటనలు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయంట. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టిన కవిత వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో తనలో చాలా మంది గులాబీ నేతలు టచ్ లో ఉన్నారని ఆమె చెప్తున్న కామెంట్స్ ఇప్పుడు కార్ పార్టీలో కలకలం రేపుతున్నాయంట. ఇంతకీ కవితతో టచ్ లో ఉన్న ఆ నాయకులు ఎవరు అనేది అటు బీఆర్ఎస్ లోను ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చలకు తెరలేపుతోంది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా ఇంతమడతకు వస్తాం, ఇంటిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడినా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ మధ్య కాలంలో కవిత మీడియా ముందుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తారో అన్న భయం బీఆర్ఎస్ నాయకులను కలవరపెడుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని తేడా లేకుండా కవిత టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై బయటకొచ్చిన ఆమె సొంత పార్టీని సైతం వీడాక చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తాజాగా కవిత మరో బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు తనతో టచ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ నేతలు ఎవరు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకుంటున్నారు? ఎందుకు కవితతో సంప్రదింపులు జరుపుతున్నారు అనేది ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతుందట. కవిత చెప్తోన్న ఆ చాంతాడంతో ఉన్న లిస్టులో ఉన్నది ఎవరెవరు అనేది అందరూ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని పెట్టబోనంటూనే పార్టీ ఏర్పాటు దిశగా సంప్రదింపులు చేస్తున్నామనే సంకేతాలిచ్చారు కవిత. పార్టీ పెడితే తమకు అవకాశం ఇవ్వాలని ముందస్తుగానే బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు సైతం కవితతో సంప్రదింపులు చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. కొంతమంది నేరుగా కలవటం, మరికొందరు ఫోన్లు చేసి ఆశీర్వాదం కావాలని అడుగుతున్నట్లు ప్రచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తనను సంప్రదిస్తున్నారని, వారి లిస్టు చెప్పాలంటే చాంతాడంతో ఉందని, ఆ విషయాలు సమయం వచ్చినప్పుడు చెప్తానని కవిత స్పష్టం చేశారు. ఇంతకు ఆ లిస్టులో కీలక నాయకులు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కొందరు సైతం కవితతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంటోంది. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేతలు టచ్ లో ఉన్నారని కవిత ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారన్న చర్చ కూడా జరుగుతుందట. బీఆర్ఎస్ పార్టీని డిమోరల్ చేసేందుకే ఇలాంటి కామెంట్స్ చేశారా, లేదా వాస్తవంగానే నేతలు కవితతో టచ్ లోకొచ్చారా? కవిత వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ మొదలు పెట్టారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కవిత బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత బిజీ అయ్యారని, తన భవిష్యత్ కార్యాచరణ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అనుచరులంటున్నారు. అందుకనుగుణంగా స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారట. ప్రస్తుతం తెలంగాణలో తన పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రజలకు సేవ చేసేందుకు ఏం చేయాలన్న దానిపై ఆమె కసరత్తు చేస్తున్నారట. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారట. మహిళలు, విద్యార్థులు, యువత, కవులు, సాహితీవేత్తలు, కార్మికులు ఇలా సమాజంలోని సుమారు 25 వర్గాల వారితో సమాలోచనలు నిర్వహిస్తూ ఆయా వర్గాల ప్రజలు ఇస్తోన్న సలహాలు, సూచనలను నోట్ చేసుకుంటున్నారట. అసలు తెలంగాణ ఏమాశించింది? ఇప్పటి వరకు ఏం జరిగింది? భవిష్యత్తులో ఏం చెయ్యాలన్న దానిపై కవిత చర్చలు జరుపుతున్నారట. నవ తెలంగాణ నిర్మాణం జరగాలంటే చేయాల్సిన పనులపైన కసరత్తు చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏ అంశాలపై పోరాటం చేయాలి, భావి తెలంగాణలో తన పాత్ర ఎలా ఉండాలన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారట. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ స్థాపించే ముందు కేసీఆర్ ఏ విధంగా అన్ని వర్గాలతో సమావేశమయ్యారో సరిగ్గా అదే విధానాన్ని కవిత ఫాలో అవుతున్నారనేది విశ్లేషకుల మాట. భవిష్యత్తులో తాను లేవనెత్తే అంశాలపై అందరిలో స్పష్టమైన అవగాహన ఉండేలా, ఆలోచనలు రేకెత్తించేలా కవిత సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు. గతంలో ఆమె ఎంపీగా చేసిన సమయంలో తెలంగాణ సీఎం కుమార్తెగా దేశవ్యాప్తంగా ప్రముఖ పార్టీల నేతలు, ప్రముఖ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారితోనూ ఆమె చర్చలు జరుపుతున్నారని ఆమె సన్నిహితులంటున్నారు. ప్రజా సేవలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై వారి అనుభవం, సలహాలు స్వీకరిస్తున్నారట. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది నేతలు వచ్చి కవితను కలిసి వారి సలహాలు, సూచనలు ఇస్తుండటం గమనార్హం.